ఉగ్రత దినము రాకముందే, దుర్దినములు రాకముందే, నీ బాల్య దినములైంది సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. సూర్యుడు చీకటి కమ్మకముందే, ఆకాశంలోని నక్షత్రాలు పడకముందే ఏం చేయాలి? ఉగ్రత వచ్చే సమయానికి, ప్రళయం వచ్చే సమయానికి, భయానికమైన ముప్పు వచ్చే సమయానికి పరిగెత్తితే ఎక్కడికని పరిగెత్తుతావు? ఈరోజు నేను చెప్పేది ఏంటో తెలుసా? ఇప్పటి నుంచే నువ్వు పరలోకం వైపు మనసు త్రిప్పు. హల్లెలూయా! పరలోకం వైపే నీ అడుగులు వేయి, పరలోకం వైపే నీ నడుము కట్టుకో, పరలోకం వైపే పరుగులు తీయటం ప్రారంభించు. ఉగ్రత ముప్పు ప్రపంచాన్ని ముంచుకుంటూ వస్తుంది. దేవుని బిడ్డ, ప్రపంచం అంతమైపోతుంది, ఇక ఉండదు. నేను ఎందుకు చెప్తున్నంటే, ముప్పు రాకముందే, ప్రళయం రాకముందే నువ్వు మడిమి తిప్పాలి, పరలోకం వైపు నీ పైనుంచి చేయాలి. నీ పిల్లల్ని చేత పట్టుకోవాలి, కొట్టు చప్పట్లు. నీ కుటుంబాన్ని చేత పట్టుకుని ఒకటే పయనం, ఒకటే పయనం, ఒకటే పోరాటం, ఒకటే పరుగు, ఒకటే గురి, ఒకటే ధరి. ఏంటంటే పరలోకానికి మనము బయలుదేరదాం, పరలోక రాజ్యం వైపు మనం అడుగులు వేద్దాం. పరలోక దిశగా వెళ్ళడానికి ఒక నవనూతనమైన మార్గములో మన కుటుంబం అంతా బయలుదేరాలి. ఆమేన్. అదే జీవ మార్గం, అదే నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే యేసుక్రీస్తు రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం. భూతలము నుండి ఆకాశానికి వేయబడిన నిచ్చెనదే. హల్లెలూయా! ఆకాశము నుండి దేవదూతలు కిందకి దిగుతూ పైకి వెక్కుతూ ఉంటే మహోన్నతుడు, వృద్ధుడు, గొప్ప దేవుడు అక్కడ కూర్చుని ఆహ్వానిస్తున్న రోజులవి. హల్లెలూయా! కాబట్టి పయనం చేయాలి. జనమా, ఇంకెంతసేపు లోకం వైపు తిరుగుతావు? లోకపు ఆశలతో నువ్వు జీవనాన్ని గడుపుతావు. ఒక్కసారి దేవుని వైపు తిరిగి, ఇక్కడ సభ్యులున్నాడు చూడు, ఘనత వహించిన వాడు దేని వైపు చూస్తున్నాడు? దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రళయం వచ్చేస్తుంది, ఉగ్రత వచ్చేస్తుంది, అంతం వచ్చేస్తుంది, యుగ సమాప్తి వచ్చేస్తుంది, అన్నిటి అంతము సమీపిస్తుంది. ఇప్పుడు మన పైన మెటు సునామీ వచ్చినప్పుడు పరుగులు కాదు, భూకంపం వచ్చినప్పుడు ఏడుపులు కాదు, ఇదిగో ప్రళయ కరువులు వస్తున్నప్పుడు ప్రలాపించటం కాదు, తెగుళ్ళు వస్తున్నప్పుడు కాదు. రాకడ సమయంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, ప్రభు రాకడ వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే మనం ఆశపడాలి. ఎవరిలాగా? నికోదేములాగా అడగాలి, ప్రభా, పరలోక రాజ్యములోనికి నేను ప్రవేశించాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందు, పాపాన్ని విడు, నీటి ద్వారా, ఆత్మ ద్వారా అభిషేకించబడు, జన్మించు.